నమస్కారం, వెల్కమ్ టు తెలుగు ప్రైమ్ నెట్వర్క్. నేను మీ వెంకట్. ఈరోజు మన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా బీఎస్పీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ బస్కే నాగరాజ్ గారు ఉన్నారు. వారిని మనం సాధారణంగా ఆహ్వానిస్తాం. వెల్కమ్ అండి. నమస్కారం. జై భీమ్. చెప్పండి, ముందుగా మీ యొక్క రాజకీయానికి సంబంధించి మీకు జిల్లా అధ్యక్ష పదవి వచ్చింది. దీన్ని ఎలా భావిస్తున్నారు మీరు? నేనంటే మా పార్టీలో జిల్లా అధ్యక్షుడు పదవి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఆనందిస్తున్నానండి. ఎందుకంటే మా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అంటే మహనీయులు స్థాపించిన పార్టీ. ఇంత గొప్ప పార్టీలోనే ఇంత ఉన్నతమైన స్థాయికి ఎదగడం నాకు చాలా సంతోషకరంగా ఉందండి. ఓకే, మీ నేపథ్యం ఏంటండి అసలు? మా నేపథ్యం ఏంటంటే మేము ఈ వరంగల్ జిల్లాలోనే కాకుండా భారతదేశం మొత్తంలో ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి అంటే సమానమైన న్యాయం చేసేదే మా పార్టీ యొక్క నేపథ్యమైన మా యొక్క పూర్తి మా అజెండానే అది. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా చేయాలి. అందుకే నేను ఇష్టపడి పార్టీలోకి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు బీఎస్పీ పార్టీలోకి రావాలని మీరు ఎలా భావించారు? ఎందుకు తీసుకున్నారు ఈ నిర్ణయం? థ్యాంక్ యూ సార్, మంచి క్వశ్చన్ వేశారు. నేను బీఎస్పీ పార్టీలోకి రావాలని ఎందుకు అనుకున్నానంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అంబేద్కరిస్ట్ని. అంబేద్కర్ యొక్క పొలిటికల్ కీ ఈజ్ ద మాస్టర్ కీ అనే ఒక నినాదంతో అంతకుముందు నేను ఒక మామూలు సాదాసీదరమైన వ్యక్తిగా పనిచేస్తూ ఏదో నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ ఉండే క్రమంలో నాకు ఒక రాజకీయ శిక్షణ తరగతుల ద్వారా ఈ పార్టీ పరిచయం అయింది. ఈ పార్టీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాల కోసం ఈ పార్టీ ఒక్క పార్టీ ఈ దేశంలో బహుజనుల కోసం నికాసుగా బహుజన ప్రజల మనోభావాలను కాపాడే పార్టీ ఏదైనా ఉందంటే బహుజన్ సమాజ్ పార్టీ అని గ్రహించి ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఓకే అండి, ఇప్పుడు చూసినట్టయితే మన రాజకీయాల్లో రాష్ట్రంలో కావచ్చు, వరంగల్ జిల్లాలో కావచ్చు, ప్రజెంట్ బీఎస్పీ పార్టీ అనేది మనుగడలో ఉన్నదా? మనుగడలో లేనిదేనా అండి? ఇప్పుడు మేము లోకల్ బాడీ ఎలక్షన్లో మన సర్పంచులు గెలుచుకున్నాం. ఖచ్చితంగా మేము వార్డు మెంబర్లను గెలుచుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్లో మా బలం చూపిస్తాం. ఖచ్చితంగా మేము ఉన్నామని మేము నిరూపించుకోవడానికే కదా అండి గెలిచాం. ఓకే, అంటే మీరు గెలిచారంటున్నారు కదా. ఇప్పుడు చూసినట్టయితే ఎక్కడ ఏ న్యూస్ పేపర్లో కానీ ఏ మీడియాలో కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎక్కడ కూడా బీఎస్పీ పార్టీ అని ఎక్కడ కూడా కనిపించదు. దానికి మీరేమంటారు? అది మనువాద పార్టీలు చేసే కుట్ర అని అంటానండి. ఎందుకంటే మేము ప్రతి ఒక్క విషయాన్ని మేము ప్రజలకు చేరవేసే విధంగా మేము అందరికీ ఇంటిమేషన్ ఇస్తాం, ప్రెస్ వాళ్ళకైనా ఎవరికైనా. దాని వెనకాల జరుగుతున్న కుట్రలు అవి మీకు తెలిసే ఉంటాయి, అందరికి ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ రోజున మన రాజకీయం అంటే చాలా కాస్ట్లీ అయిపోయింది. ఒక బహుజన్ సమాజ్ పార్టీ నికాస్గా నడుస్తుంది. అందుకే మేము సోషల్ మీడియా వేదికగా చేసుకొని సోషల్ మీడియా చూడండి మీరు, మా రాష్ట్ర అధ్యక్షుడిని కానీ మా వరంగల్ జిల్లాదే కానీ ప్రతి ఒక్క సోషల్ మీడియాలో మేము ఇప్పుడు నెంబర్ 1లో ఉన్నామండి. సోషల్ మీడియా ద్వారా మేము ప్రజలకు దగ్గరగా అవుతున్నాం. వాళ్ళకు అంటే ఎంత క్లోజ్గా అంటే ఈ రోజున ఎవరు చూసినా తప్పకుండా సోషల్ మీడియా చూస్తున్నారు. పేపర్ చూస్తున్నా చూడకుండా, టీవీ చూసినా చూడకుండా చేతుల్నే చూస్తున్నారు. అందుకే మేము సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మన వరంగల్ జిల్లాలో కావచ్చు లేకపోతే రాష్ట్రంలో కావచ్చు ఎలక్షన్స్ వచ్చినాయి అంటే మీకు కనీసం నిలబడే నాయకులు లేడు అనేది ప్రశ్నగా మిగిలిపోతుంది. దీనిపై మీ సమాధానం ఏంటి? అది చాలా తప్పండి. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ గతంలో మీరు చూసిళ్ళు 2022 ఎలక్షన్లో మీరు చూశారు, ప్రతి ఒక్కరు చూశారు, ఈ రాష్ట్రం చూసింది. ఏ ఒక్క నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా బెహెన్జీ మాయావతి ఆదేశానుసారం అప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిండు. అదేవిధంగా ఇప్పుడు మా బెహెన్జీ ఆదేశానుసారంగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ గారి ఆధ్వర్యంలో మేము ఇప్పుడున్న 119 నియోజకవర్గాలలో ప్రతి ఒక్క వ్యక్తిని మేము నిలబెట్టడమే కాకుండా మా యొక్క సత్తా చాటుతాం. ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు చాలా ఇంటెలెక్చువల్స్, ప్రజలు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నారండి. మీరే చూస్తారు
ఇప్పుడు రాబో రోజులలో చూస్తారు, ఖచ్చితంగా మీరు చూస్తారు, మేము చెప్తాం మీకు. ఓకే, మనం చూసినట్టయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ సిద్ధాంతం ఏంటి? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మా సిద్ధాంతము అంటే మా పార్టీకి మాకు ప్రత్యేక సిద్ధాంతం ఏముండదండి. ప్రజల యొక్క వాళ్లకు రాజ్యాంగం చేరే విధంగా, అంటే మా పార్టీ సిద్ధాంతం అనేదే అంబేద్కర్ కాంశీరామ్ గారు ఈ మహనీయుల ఆలోచన విధానాల బట్టి బలుగు బలహీన వర్గాల వారు ఎక్కడ ఏంటి అణచివేయబడతారో అక్కడ ఈ పార్టీ ఎక్కువ ఆవిర్భవిస్తుంది. అందుకే వారి కోసమే ఇప్పుడు మీకు కరెక్టు నేను అర్థమయ్యే విధంగా చెప్పాలంటే చెప్పులు కుట్టే వాళ్ళను కూడా మా పార్టీ ఎమ్మెల్యేలను చేసింది. గతంలో చూసుకోండి, మా కాంశీరామ్ గారు చెప్పులు కుట్టే వాళ్ళను వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించిండు. అటువంటి గొప్ప పార్టీ. అందుకే మా పార్టీ సిద్ధాంతం ఏం లేదు, మా మహనీయుల సిద్ధాంతమే మా సిద్ధాంతం. ఇలాంటి సిద్ధాంతాన్ని మీరు ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు? మరి మేము గ్రామాన ఇప్పుడు మాకు మా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశానుసారంగా మాకు ప్రతి ఒక్క గ్రామంలో కళాకారుల బృందం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమంలో కూడా కళాకారులు గజ్జగట్టి వాళ్ళు రోడెక్కి పాట పాడి మన తెలంగాణ పాట ద్వారా అనేక మంది గాయకులే కానీ కవులే కానీ మనకు తెలంగాణ రావడానికి ఎంత కీలకమైన పాత్ర పోషించిందో ఈ రోజున కూడా కళాకారుల బృందం అని మేము ప్రత్యేకించి స్థాపించినాం. ఆ కళాకారుల బృందం గ్రామానికి వెళ్ళి మహనీయుల చరిత్రలే కాకుండా కాంశీరామ్ గారి చరిత్ర, బెహెన్జీ మాయావతి తన జీవితాన్ని త్యాగం చేసి మన పార్టీ గురించి ఎలా ఉందో అదన్నీ చెప్తాం. ప్రజలు వాళ్ళు అర్థం చేసుకుంటారు, మమ్మల్ని హక్కున చేర్చుకుంటారండి. ఓకే, చూసినట్టయితే మీరు చాలా సమస్యలను ఇప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. పర్సనల్గా కానీ లేకపోతే ప్రజల సమస్యలు కానీ తీర్చడానికి మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మాకు సమస్య అంటూ వస్తే మేము ఎటువంటి సమస్యనైనా కూడా సూటిగా మేము దాన్ని నిలదీసి ఆ ప్రజల యొక్క సమస్యలు ప్రజల కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఎనీ టైం మేము ఉంటామండి. ఇక మా పర్సనల్ సమస్యలు అంటే మాకు పర్సనల్ సమస్యలు అని అంటే ఏం అంత పెద్దగా ఏం మాకు ఇప్పుడు ఫేస్ అయ్యంటే కాలేదండి. ఎందుకంటే మేము తిరిగే క్రమంలో మాకు పార్టీ అంటే మాది నేషనల్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ అంటే దేశంలోనే 3వ అతిపెద్ద జాతీయ పార్టీ. కాబట్టి మా సమస్యలు ప్రజల సమస్యలు ఏమున్నా కూడా మా నియోజకవర్గంలో మా జిల్లాలో ఎటువంటివి ఉన్నా మొన్న కూడా కోచ్ ఫ్యాక్టరీకి మా పూర్తి మద్దతు అని తెలియజేసినాం. మాకున్న ఎంపీ క్యాడర్తో మా రాష్ట్ర అధ్యక్షుడి సహకారంతో వాళ్ళ యొక్క రేపు పార్లమెంట్లో కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే రాష్ట్ర రాజకీయాల్లో బీఎస్పీ పాత్ర ఎంత అంటే మీరు ఏమంటారు? రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పాత్ర ఎంత అనంటే రేపు ఎక్కడ ఎవరు చూసినా కూడా బహుజన్ సమాజ్ పార్టీ అనే రోజులు దగ్గరికి వస్తున్నాయి. తప్పకుండా అది మీరు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే కానీ గత ప్రభుత్వమే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు నిధులు నియామకాలు అన్నారు, ఎవ్వరికి ఏం రాలేదు. బహుజన్ సమాజ్ పార్టీ నియామకాలు నిధులే కాకుండా భారత రాజ్యాంగం ద్వారా ఒక మామూలు పౌరునికి చెందవలసిన హక్కులను వారికి అందే విధంగా ఈ దేశంలో పోరాడే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి ప్రజలు దీన్ని తప్పకుండా ఆహ్వానిస్తారు, హక్కున చేర్చుకుంటారు. మేము రేపు పోటీల్లో నిలబడ్డా కూడా మమ్మల్ని గెలిపించుకుంటారు. ఓకే, ఇప్పుడు మనము రాజకీయాల పరంగా చూసుకున్నట్టయితే మీరు ఎంత పెద్ద పార్టీ అయినా కానీ తెలంగాణ స్టేట్కి వచ్చే వరకు మీ దగ్గర అసలు క్యాడరే లేదనేది ప్రశ్నలాగా మిగిలిపోతుంది. మీరు ఆ క్యాడర్ని ఎలా నిర్మించుకుంటున్నారు? మరి క్యాడర్ లేదనేది నిజానికి ఇది తప్పు క్వశ్చన్ అండి. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు మేము కాంశీరామ్ గారి వర్ధంతి నుండి మాది ప్రస్తావన స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం నుండి ఆయనది అక్టోబర్ 9th వర్ధంతి రోజు మేము 200 మందితో మేము ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాం. అది అన్ని పేపర్లలో వచ్చినాయి, టీవీలలో వచ్చినాయి, చూసాం. దాని తర్వాత వెంటనే మళ్ళీ అంబేద్కర్ వర్ధంతి అయిపోయిన తర్వాత మళ్ళీ
మన తెలంగాణలో సంక్రాంతి పండుగ మీ అందరికీ తెలుసు అది ఎంత ఇంపార్టెంటో. ఆ ఇంపార్టెంట్ అయినా మాకు జన కళ్యాణ్ దివాస్ కార్య అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని మా రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహిం శేఖర్ గారు హైదరాబాదులో ఒక బ్రహ్మాండమైన మీటింగ్ 5,000 మందితో పెట్టిండు. అది సక్సెస్ అయింది. అందరూ అన్ని పార్టీలు వాళ్ళు పర్సన్ అయింది సార్. ఎందుకంటే అదొక ఇప్పుడు మనకు ఎక్కువ ఎట్లా ఉంటుంది, ఆంధ్ర ప్రభావం మన మీద ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్నాం కాబట్టి, అయ్యో ఇది వీళ్ళు ఇంత పెద్ద మీటింగ్ పెట్టిండు, వీళ్ళు సక్సెస్ కావచ్చు అనుకున్నారు. ఇప్పుడు మాకు క్యాడర్ లేదే 5,000 మందితో హైదరాబాద్ నడుబొడ్డులో పెట్టగలుగుతాం మేము. మీరు ఒక్కసారి చెప్పండి. మీరు ఓకే, మీకు క్యాడర్ ఉంది అనుకుందాం. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో మీకు సూటిగా ఒకటే ప్రశ్న, జరగబోయే ఎలక్షన్లో నిలబడితే మీ నాయకులు నిలబడితే గెలిపించుకునేంత సత్తా మీ పార్టీకి ఉందా? 100% ఉందండి. ఇప్పుడు 2027లో ఉత్తరప్రదేశ్లో బెహన్జీ మాయావతి గెలుస్తుంది, సీఎం అవుతుంది, తర్వాత పిఎం అవుతుంది. మీరు చూడండి, మేము అక్కడ ఒక వాళ్ళ యొక్క అంటే ఇన్స్పిరేషన్ తీసుకొని మేము కూడా ఇక్కడ నిలబడమే కాదు గెలవడం కూడా మేము ఖచ్చితంగా గెలుస్తామని ఈ టీవీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏముందండి? మీ యొక్క పార్టీ తరపున ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు వారి యొక్క పరిస్థితులకు అనుగుణంగా మీరు ఏం హామీ ఇస్తున్నారు వాళ్ళకు, ప్రజలకి? మేము ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలు మీరు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ప్రజల కోసం పాటుపడి కష్టపడే పార్టీలు ఏవి, పైసలు పెట్టి ప్రజలను గెలిచి మోసం చేసే పార్టీలు ఏదో మీరు గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు చాలా ఇంతకుముందుకు నేను చెప్పిన వాళ్ళు చాలా తెలివి కల్లోళ్ళు. అయితే వాళ్ళు వీళ్ళు అనుకుంటారు, మనవాద పార్టీలు అనుకుంటారు, వీళ్ళు పైసలతో గెలవాలనుకుంటే కాంచీరామ్ గారు ఇంత జాతీయ పార్టీ పెట్టేవాళ్ళే కాదు. కాబట్టి మేము చెప్పేది, మీకు ఎటువంటి సమస్యలున్నా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మాది జాతీయ పార్టీ. మేము ఒక కలెక్టర్ సిఎస్ అంటే మన రాష్ట్రంలోనే చీఫ్ సెక్రటరీ అత్యున్నతమైన పదవి. అక్కడి వరకు వెళ్ళి కూడా మేము మీ ప్రజల యొక్క సమస్యను నెరవేరుస్తాం. ప్రజల కోసం మేము పనిచేస్తాం. 24 hours into 7 మేము ప్రజల కోసమే పనిచేస్తామని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు సూటిగా మీకు ఒక క్వశ్చన్ అండి. మీరు చూసినట్టయితే మీరు ఈ రాజకీయాల పరంగా చూసినట్టయితే ఏ పార్టీ కూడా మిమ్మల్ని పోటీలో లేదు అంటుంది. వారు మిమ్మల్ని పోటీకి తీసుకుంటలేరు వేరే పార్టీ. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దీనిపైన అభిప్రాయం ఏం లేదండి. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎక్కడ చూసినా రెడ్డిలు ఎలుమలు దొరల వాళ్ళే ఉన్నారు. ఇక దొరలు వాళ్ళు ఉండి ఒకళ్ళనొకళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మమ్మల్ని అంటే మేము ఎక్కడ హైలైట్ అవుతామో, ఇప్పుడు కనీసం మా పేరు ఎత్తిన మేము హైలైట్ అవుతామని వాళ్ళు ఎత్తలేరు. కానీ ప్రజలు గుర్తిస్తారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వములు, ప్రజాస్వామ్య రాజ్యం, ప్రజాస్వామ్యం ద్వారా మనకు ఏర్పడ్డ ఈ భారతదేశం. కాబట్టి ప్రజలే గుర్తిస్తారు. వాళ్ళు గుర్తించాల్సిన అవసరం లేదు. నిజానికి వాళ్ళు మాకు పోటీ కాదు, ఎందుకంటే మేము వాళ్ళకు పోటీ కాదు సార్, వాళ్ళే మాకు పోటీ కాదండి. అయితే ఓకే, చూసినట్టయితే వాళ్ళు మీకు పోటీ కాదంటున్నారు కదా, మరి మీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది రాబో రోజుల్లో? మా కార్యాచరణ అంటే ఇంతకుముందు కూడా మీకు క్వశ్చన్లో చెప్పాం సార్. మేము బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఇది మహనీయులు స్థాపించిన పార్టీ. బెహన్ మాయావతి మా జాతీయ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహిం శేఖర్ గారు వారి యొక్క ఆదేశానుసారంగా ప్రజల కోసం ప్రజల సమస్యల గురించి పాటుపడే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మా పార్టీకి మేనిఫెస్టో అనేది సపరేట్ ఏమి ఉండదు. రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి అందే విధంగా, అంటే రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కటి, ఉద్యోగాలు కానీ, ప్రాజెక్టులు కానీ, వ్యాపారాలు కానీ, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఈ ప్రతి ఒక్కటి ప్రజలకు అంటే సామాన్యమైన నిరుపేద కుటుంబాలకు కూడా అందే విధంగా మా పార్టీ పాటుపడుతుంది. మా పార్టీ యొక్క సిద్ధాంతమైన, మా పార్టీ మేనిఫెస్టో అయిన రాజ్యాంగమే.
ఓకే, భారత రాజ్యాంగాన్నే మీరు మేనిఫెస్టోగా మీరు తీసుకుంటున్నారు, అందులో ఉన్నాయే మా అంశాలే మేము చేస్తామంటున్నారు. ఇది ఈరోజు మన యొక్క వరంగల్ జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు విషయాలు. మరిన్ని తాజా వార్తలు, మరిన్ని కొత్త కొత్త విషయాల కోసం చూస్తూనే ఉండే తెలుగు ప్రైమ్ నెట్వర్క్. మళ్ళీ ఒకసారి మరి ఒక ప్రత్యేక ముఖాముఖితో మళ్ళీ కలుద్దాం. నేను మీ వెంకట్, నమస్కారం. జై భీమ్.